హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. దిగ్గజ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అండ్ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడిన లెజెండరీ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 2024 ఛాంపియన్ ఈజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని అతని ఛానల్లో పేర్కొన్నాడు. ఎందుకంటే హైదరాబాద్ టీం అన్ని డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్గా ఉందని అన్నాడు. ఆక్షన్లో మంచి బై చేశారు, అసరంగది స్టీల్ బై అన్నాడు. అండ్ అదే ట్రావిస్ హెడ్ వరల్డ్ కప్ విన్నర్ అన్నాడు. వరల్డ్ కప్ ఫైనల్లో మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ప్లేయర్ అన్నాడు. అండ్ అదే అక్కడ చూసుకుంటే మరి ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అన్నాడు. ఇక ప్యాట్ కమిన్స్కి మరి అక్కడ ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అండ్ అదే అక్కడ చూసుకుంటే మరి డెత్లో వేస్తాడు, బౌలింగ్ పవర్ ప్లే వేస్తాడు. అక్కడ చూసుకుంటే మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి అక్కడ పెద్ద సిక్స్లు కొట్టే ఎబిలిటీ కూడా ఉంది అన్నాడు. అతను చాలా మరి స్టెబిలిటీ ఇచ్చే ప్లేయర్ అని అక్కడ అన్నాడు. ఇక టీం మాత్రం చాలా అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా పటిష్టంగా కనిపిస్తుంది అన్నాడు. ఎస్ఆర్హెచ్ టికింగ్ ది ఆల్ ది బాక్సెస్ అక్కడ కనిపిస్తుంది. ఇక ఐపీఎల్ 2024 టైటిల్ గెలవడానికి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని అక్కడ డివిలియర్స్ ఇలా తన అకౌంట్లో అయితే పేర్కొన్నాడు. అవును, నిజం. మరి ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది టైటిల్ గెలవడానికి. మరి నిజంగా ఎందుకంటే అక్కడ ఆన్ పేపర్ చూసుకుంటే మరి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐపీఎల్ 2023లో కూడా మనోళ్ళు చాలా స్ట్రాంగ్గా కాంబినేషన్ ఉండేది. కానీ మనోళ్ళు అక్కడ ఆన్ ఫీల్డ్ మాత్రం ఎలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు. ఆన్ పేపర్ చూసుకుంటే మరి కాంబినేషన్ కానీ అక్కడ ప్లేయర్స్ వైజ్ కానీ పెద్ద ప్లేయర్స్ కానీ చాలా బెటర్గా ఉన్నా కానీ మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ లోపల వల్ల మనోళ్ళు అక్కడ కోఆర్డినేషన్ అనేది తప్పింది. కానీ ఈసారి మాత్రం అంతా టీమ్ మేనేజ్మెంట్లో అక్కడ కొన్ని హెడ్ కోచ్ కానీ వీళ్ళందరూ కూడా చేంజ్ అయ్యారు. కాబట్టి మరి అక్కడ ఈసారి మనోళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మంచి పర్ఫార్మెన్స్ వస్తాయని అక్కడ అందరూ కూడా భావిస్తున్నారు. మరి అదే పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఆక్షన్లు కూడా మనోళ్ళు మంచి బై చేసిళ్ళు, మొత్తం అక్కడ లెగ్ స్పిన్నర్ లేని లోడ్ కూడా మనకి కనబడుతుంది. మరి అసరంగా వచ్చినందుకు అక్కడ ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్గా ఉంది. అందుకే మరి ఐపీఎల్ 2024 ఛాంపియన్ ఈస్ ఎస్ఆర్హెచ్గా కనబడుతుంది. మరి ఎందుకంటే మరి అక్కడ కాంబినేషన్ వైజ్ చూసిన, ప్లేయర్స్ వైజ్ చూసిన, ఓవరాల్ కూడా అక్కడ సపోర్టింగ్ స్టాఫ్ని చూసినా అని చాలా బెటర్గా ఉంది. ఒక్కసారి మన తుది జట్టు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ మరి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే మరి అక్కడ నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో ఐడెన్ మార్క్రమ్, నెంబర్ 5లో ఎన్రిచ్ క్లాసెన్, నెంబర్ 6లో అబ్దుల్ సమద్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో షాబాజ్ అహ్మద్, నెంబర్ 10లో ప్యాట్ కమిన్స్ రాక మనకి అక్కడ బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇక నెంబర్ 10లో భువి, నెంబర్ 11 నట్టు ఆర్ ఉమ్రాన్ మలిక్. ఒకవేళ పేసీ వికెట్ ఉంటే అక్కడ ఉమ్రాన్ మలిక్ తీసుకుంటారు, స్లో వికెట్ ఉంటే నట్టుని తీసుకుంటారు. ఓవరాల్గా మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెంబర్ 9 రకం మనకి బ్యాటింగ్ ఉంది. మరి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఎందుకు వాళ్ళు సక్సెస్గా ఉన్నారంటే అక్కడ ముఖ్యంగా వాళ్ళకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అదే మనోళ్ళు ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ 9 రకం మనకి సాలిడ్ బ్యాటింగ్ ఉంది. మరి చూడాలి, మరి ఈసారి ఖచ్చితంగా మనోళ్ళు కప్ గెలుస్తారని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఏబీ డివిలియర్స్ అన్న మాటలు నిజమైతే చాలా బెటర్ ఉంటుంది మన హైదరాబాద్ ఫ్యాన్స్కి.